నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదజోషం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మీనరాశి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అసలు మీనరాశి వారికి ఏ తేదీ వరకు అనుకూలంగా ఉంది, ఏ రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రతికూల తేదీలు ఏంటి, ఏ పరిహారం పాటించాలి, అదేవిధంగా ఏళ్ళనాటి శని ప్రారంభమైంది కాబట్టి దాన్ని ఏ కోణంలో చూడాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తాను. సో వీడియో అనేటటువంటిది కంప్లీట్గా చూస్తే మీకు అన్ని విషయాలు అర్థం అవడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ సందేహాలు కానీ ధర్మ సందేహాలు ఏమైనా ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి. సో మీనరాశికి మనం చెక్ చేసినప్పుడు ఈ నెల గ్రహస్థితిని కనుక చూసినట్లయితే మంచి అనుకూలతలు అవి కనబడుతున్నాయి. ఏమైనా కూడా ముఖ్యమైన పనులన్నీ కూడా ఒక లైన్లో ఒక ఆర్డర్లో పెట్టుకొని మీరు చేసుకుంటూ వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ఏళ్ళనాటి శని ప్రారంభం అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే పనులు కొన్ని అవ్వవు. అందువల్ల ఏంటంటే దాన్ని కొంచెం పట్టు విడబని విక్రమార్కుల్లా కొంచెం ప్రయత్నం అది చేయండి. ఒకసారి ప్రయత్నం చేసి ఈ పని అవ్వదేమో అని చెప్పి వదిలేయకండి. అదేవిధంగా డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆలోచన చేయండి. డెసిషన్ తీసుకున్నాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దానికి స్టిక్ ఆన్ అయ్యి ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాధించే దిశగా మీరు అడుగులు వేయండి. మీకు కనుక చెక్ చేసుకున్నట్లయితే మీనరాశికి 18వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితి అది కనబడుతూ ఉంది. అందువల్ల మీకు మీ భార్య కానీ మీరు కానీ కలిసి చేసేటటువంటి వ్యాపారాలు అవి కూడా కొంచెం లాభాల బాట పట్టడము, ఏదో రకంగా ధనం అందటం అనేటటువంటిది కూడా కనబడుతుంది. దాంతోపాటు మీకు ఇతరత్ర స్త్రీలతో సంబంధాలు లేకపోతే వాళ్ళతో మాట్లాడేటటువంటి విధానంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. మీ వైపు ఎటువంటి తప్పుకి కూడా అవకాశం కానీ ఆస్కారం కానీ ఇవ్వకుండా చూసుకోండి. అదేవిధంగా ధనం ఎంత వస్తున్నప్పటికీ కూడా వ్యయం కూడా అదే విధంగా ఉంది. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, ఏదో రకమైన ఇబ్బందులు, ఆరోగ్య భంగము, నెక్స్ట్ కొంచెం టెన్షను ఇట్లా ఉండడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో దాన్ని కొంచెం బిగ్గర్ వ్యూలో కాకుండా మీరు దాన్ని కొంచెం మైనర్గానే పట్టించుకోవడం అనేటువంటి చెప్పదగినటువంటి సూచన. ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఏదైనా అపార్ట్మెంట్ కానీ రీమోడలింగ్ కానీ వుడ్ వర్క్ కానీ చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి కొంత అనుకూలతలు అవి కనబడుతున్నాయి. అట్లాంటివి ఏమైనా మంచి వ్యక్తులు కూడా మీకు పరిచయం అవ్వటం, మీరు అనుకున్న దానికన్నా కొంచెం తక్కువలోనే పని జరగడానికి కూడా అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే అన్ని విషయాలు కూడా కొంచెం దగ్గరుండి చూసుకోండి. అన్ని ఓవర్ ల్యాపింగ్ ఇట్లాంటివి మాత్రం చేయవద్దు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా చాలా అమోఘమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు ఈ ఫిబ్రవరి నెలని. సో ఈ టైంని మీరు చక్కగా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి వ్యక్తులతో పరిచయాలు, ఆ వ్యక్తుల వల్ల మీకు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండటము, ఒకరికి ఒకరు ఇద్దరికి రెండు వైపుల నుంచి కూడా సహాయ సహకారాలు, సహాయ బాంధవ్యాలు కనబడడానికి కూడా అవకాశం అనేటటువంటిది కనబడుతూ ఉంది. నెక్స్ట్ ప్రొఫెషనల్ లైఫ్లో కొంచెం మొదటి 10 రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఎక్కువ స్ట్రెస్ అది ఉండడానికి అవకాశం ఉంది. మీ మేనేజరు ఇట్లాంటి వాళ్ళు కూడా మిమ్మల్ని కొంచెం బాగా ఇబ్బంది పెట్టడం, ఎక్కువ షిఫ్ట్లు చేయటం, కొంచెం రెస్ట్లెస్నెస్ ఇట్లాంటివి కూడా కనబడుతున్నాయి. కంగారు పడొద్దు. కొంచెం చక్కగా ధైర్యంగా ముందడుగు వేయండి. మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. సంతానం మూలక సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. వాళ్ళకి కూడా తగినటువంటి కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మనకి ఎలా ఉంది బయట మార్కెట్, ఇవన్నీ కూడా తీసుకొని పరిగణలోకి తీసుకొని ముందడుగు అనేటటువంటిది వేయటం చెప్పదగినటువంటి సూచన. నెక్స్ట్ 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి మాత్రం గ్రహగతులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల ఏంటంటే ఆరోగ్య భంగము, అనవసరమైన ఇబ్బందులు, రెడ్ అండ్ బ్లాక్, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్స్ వాడద్దు. అదేవిధంగా ఆదివారం శనివారం అస్సలు ఇటువంటి కలర్స్ వాడద్దు. ఇన్నర్స్ కూడా ఈ కలర్స్ వాడద్దు. నెక్స్ట్ ఏదైనా వివాదం కానీ ఏదైనా చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ని కొంచెం తగ్గించుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. భార్యాభర్తల సంబంధ బాంధవ్యాలలో కూడా కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. నెక్స్ట్ విడిగా ఉంటున్నటువంటి వాళ్ళు రెండవ వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి అనుకూలంగా ఉంది. మీ ఆలోచన విధానం ఈ సంవత్సరంలో కంప్లీట్గా మారిపోవటము, డబ్బు చాలా ప్రధానము, ఇంతకుముందంతా కూడా డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వలేదు, ఆ డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మన చుట్టూ ఉన్నారు, కానీ మన దగ్గర డబ్బులు లేనప్పుడు అందరూ కూడా ఎవరు కూడా మనకు సహాయం చేయట్లేదు అనేటటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. దాంతో మీరు డబ్బు సంపాదించండి. కాకపోతే ఏంటంటే దానిని ఎక్కువ అదే పనిగా మాత్రం పెట్టుకోవద్దు. కొంత చారిటీ కూడా చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా మీకు పనికొచ్చేటటువంటి రెమెడీ ఏమిటంటే ఎవరైనా వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా పేద విద్యార్థులు, లేకపోతే అనాథ శరణాలయాలు ఇట్లాంటి వాటికి మీరేమన్నా మీ వంతు సహాయ సహకారాలు అవి అందివ్వండి. లేకపోతే మీరే కొంత ఏదైనా అమౌంట్ లాగా కలెక్ట్ చేసి దానికి డొనేట్ చేయడానికి ఏదైనా వస్తువు రూపేణ ఇవ్వటం కూడా చాలా మంచి అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. మనకి ఈ నెలలో రథసప్తమి ఉంది, అదేవిధంగా వసంత పంచమి ఉంది. నెక్స్ట్
అమావాస్య కూడా పుష్య అమావాస్య కూడా ఉంది. ఈ తేదీలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పరిహారాలు అవి ఖచ్చితంగా పాటించండి. మీ మనసులో ఉన్నటువంటి బాధని ఎవరికి చెప్పుకోవద్దు. ఎవరికైనా చెప్పుకున్నా కూడా మీకు ఇంకా మీ చులకన భావమే కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు మనుషులు ఉండరు. అది కూడా మీరు మనసులో జ్ఞప్తికి ఉంచుకోండి. మీ పని ఏంటనేది మాత్రం ఖచ్చితంగా మీరు డీవియేట్ అవ్వకుండా దాన్ని సాధించడానికి ఎంత దూరమైనా కూడా వెళ్ళండి. అనుకూలమైన ఫలితాలు కలగడానికి అవకాశం అది ఉంటుంది. నెక్స్ట్ మీనరాశి వాళ్ళకి గనక ప్రతికూల తేదీలు చూసినప్పుడు 2, 3, 9వ తారీఖు అనేటటువంటిది అంత అనుకూలంగా కనపడట్లేదు. సో ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. మీనరాశికి శుక్ర మహర్దశ జరుగుతున్నా కానీ, లేకపోతే రవి దశ జరుగుతున్నప్పుడు, రాహుదశ, కేతుదశ ఈ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు మాత్రం మనం చెప్పేటటువంటి పరిహారాలు, రాశి ఫలితాలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అవి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎంతో కొంత మార్పు అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది. మీనరాశికి మేలిమి బంగారం లాంటి కాలం భవిష్యత్తులో ఉంది. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జరిగేటటువంటి విషయాలను ఎక్కువ పరిగణలోకి తీసుకోవద్దు. మీ యొక్క లైఫ్ అనేటటువంటి చేంజ్ అవ్వబోతుంది. అది నమ్మండి. మీ గోల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ముందడుగు వేయండి. అన్ని రకాలుగా కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభం.